హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం అధ్యాయం 3లో ఉన్న సాంఘిక శాస్త్ర బోధన ఉపగమాలు, బోధనా పద్ధతులు అసలు ఏవే ఉన్నాయి, ఎందుకు ఉపయోగిస్తున్నాం వీటిని అనేది చూద్దాం. ఉత్తమమైన ప్రణాళిక, సరైన బోధనా పద్ధతులు ఉంటేనే ఉపాధ్యాయుడు సజీవంగా ఉంటున్నాడు, చాలా బాగా బోధిస్తున్నాడు అన్నట్టుగా బోధనా పద్ధతులు ఉండాలి అని చెప్పేసి మాధ్యమిక విద్యా కమిషన్, అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సెకండరీ విద్యా కమిషన్, దీన్నే మొదలియార్ కమిషన్ అని కూడా అంటారు. 1952-53లో మాధ్యమిక విద్యా కమిషన్ అనేది వచ్చింది. మన భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన మాధ్యమిక విద్యా కమిషన్ వారు ఉత్తమమైన సరైన బోధనా పద్ధతులు, సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటాయి అని చెప్పారు. అయితే బోధన అభ్యసన ప్రక్రియను ఫలవంతం చేయడానికి, పాఠ్య విషయాలను క్రమానుగతంగా తార్కికంగా బోధించడానికి బోధనా పద్ధతులు అనేటివి చాలా ఎంతో బాగా గొప్పగా ఉపయోగపడతాయి. ఒక లక్ష్యం చేరుకోవాలి విద్యార్థులు అంటే ఖచ్చితమైన మంచి బోధనా పద్ధతి ఉండాలి. అయితే ఈ బోధనా పద్ధతులను ప్రతి ఉపాధ్యాయుడు కూడా మొదట పాఠ్య పథక రచన, రెండవది పాఠ్య పథక అమలు తీరు, దాని మదింపు అనే ఈ 3 భాగాలుగా విభజించడం జరిగింది. అయితే దీనికి ఒక నోట్ అనేది ఉంది. వెస్లీ అండ్ రాన్స్కీ గారు ఏం చెప్పారు? అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయులు అనుసరించే విధానమే బోధనా పద్ధతి అని అన్నారు. అయితే బోధనా పద్ధతిలో ప్రసంగించడం, సలహానివ్వడం, నియంత్రించడం, మార్గదర్శకం చేయడం, ఈ విధంగా ఎన్నో రకాలుగా ఉంటాయి. అయితే మంచి బోధనా పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి అంటే మనందరికీ తెలిసి ఉంటుంది. విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మనల్ని నమ్ముకొని పాఠశాలకు పంపిస్తారు. వారిలో కావలసిన మంచి గుణాలను, అంటే ఈ బోధనా పద్ధతి ద్వారా వైవిధ్యభరితమైన అభ్యసన అనుభవాలను, వాళ్ళలో ప్రవర్తన మార్పులను తీసుకురావడానికి, అదేవిధంగా విద్యార్థులలో బోధనా అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనడానికి, అదేవిధంగా స్వయం కృషితో వాళ్ళు అభ్యసించడానికి, పాఠ్యాంశం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని నింపడానికి, అదేవిధంగా విద్యార్థులలో సృజనాత్మక శక్తులను వెలికి తీయడానికి, ఇంకా చాలా డిఫరెంట్గా వైవిధ్యభరితమైన అభ్యసన అనుభవాలను కల్పించడానికి, అదేవిధంగా శ్రమ విలువను తెలియజేయడానికి బోధనా పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అయితే బోధనా పద్ధతులు వర్గీకరణ అనేది 2 రకాలుగా ఉంటుంది. క్లాస్ రూమ్ అంటేనే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి, ఉపాధ్యాయుడికి సంబంధించిన బోధనా పద్ధతులు మరియు విద్యార్థికి సంబంధించిన బోధనా పద్ధతులు ఈ విధంగా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి అనగానే మనకు తెలిసేది, ఇప్పుడు నేను మీకు చేస్తుంది కూడా అదే, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస కేంద్రీకృత పద్ధతి. దీంట్లో ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడికి సంబంధించినవి. అంటే ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుడు చాలా యాక్టివ్గా ఉంటాడు, చాలా చురుకుగా ఉంటాడు, అదే విద్యార్థులు చాలా స్తబ్దుగా ఉంటారు. దీంట్లో మంచి ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా లోపాలు ఉన్నాయి. అదే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అయితే ప్రాజెక్ట్ పద్ధతి, దీన్నే ప్రకల్పన పద్ధతి అని కూడా అంటారు, అదేవిధంగా అన్వేషణ పద్ధతి, ప్రయోజన పద్ధతి, అదేవిధంగా కృత్యాధార పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ఈ విధంగా మనకు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఈ పద్ధతులను ఇంప్లిమెంట్ చేయడానికి పర్యవేక్షణ, అధ్యయనం, అలాగే వనరుల పద్ధతి, న్యాయధర్మ విచారణ, నాటకీకరణ, పాత్ర పోషణ, మేధోమదనం, సంయోజనం, క్విజ్ మొదలగునవి బోధనా పద్ధతులు ఇంకా చాలా మంచి ఇంప్లిమెంటేషన్ రావడానికి ఈ టెక్నిక్స్ని ఉపాధ్యాయుడు ఉపయోగిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి కొన్ని టాపిక్స్ చెప్తూ మీకు లెసన్ను అర్థం చేయడానికి వస్తున్నాను. ఇది టిప్స్ అండ్ ట్రిక్స్ మాత్రం కాదు, కొన్నిసార్లు టిప్స్ అండ్ ట్రిక్స్ ఉండవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.